హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకోసం ఈరోజు స్పెషల్ కర్రీతో మళ్ళీ వచ్చేసా. ఏమిటంటే మసాలా ములక్కడ పచ్చిరొయ్యలు కర్రీ. పొయ్యి మీద మట్టి పాత్ర పెట్టుకొని వీటెక్కాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్ ఉల్లిపాయలు మిక్స్ అయ్యేలాగా. ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే ఉప్పు వేసుకోవాలి. ముందుగా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలంటే ముందుగా ఉప్పు వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాడలు వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అన్నీ కలిపి నూరుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇది ఏంటంటే నేను జీడిపప్పుని దోసపప్పు మిక్స్ చేసుకొని పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అది వేసుకుంటాను. అది వేసుకుంటే ఊట బాగా వస్తుంది. తర్వాత కారం వేసుకోవాలి, పసుపు. ఒకసారి కలుపుకోవాలి. బాగా మసాలాలన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న ఒకసారి కలుపుకోవాలి. కొత్తిమీర, వేసుకున్న ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే నీసు వాసన రాదు. కూరలేమి నీసు వాసన రాకుండా ఉంటాయి. మూత పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కూర అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.